మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 78 పరుగుల తేడాతో యూఏఈ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ 47 బంతుల్లో 7 ఫోర్లు, ఒక 6 సాయంతో 66 పరుగులు చేయగా, రిచా ఘోష్ 29 బంతుల్లో 12 ఫోర్లు, ఒక 6తో 64 పరుగులు చేసి నాటౌట్గా ఉంది. షెఫాలి వర్మ 18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక 6 సాయంతో 37 పరుగులు చేసింది. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా జట్టు ఆదిలోనే ఓపెనర్ స్మృతి మందాన 13 పరుగుల వద్ద అవుట్ అయింది. స్మృతి మందాన అవుట్ అయిన అనంతరం షెఫాలి వర్మ దూకుడుగా ఆడింది. హాఫ్ సెంచరీ దిశగా వెళ్లే దశలో కీపర్ క్యాచ్గా అవుట్ అయింది. ఆ వెంటనే క్రీజ్లోకి వచ్చిన హేమలత 2 పరుగుల వద్ద అవుట్ అవడంతో 52 పరుగులకే భారత మహిళల జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన జే రోడియస్తో కలిసి కెప్టెన్ హర్మన్ ప్రీత్ దూకుడుగా ఆడింది. 54 పరుగులు జోడించిన అనంతరం జే రోడియస్ 14 పరుగుల వద్ద అవుట్ అవ్వగా, రిచా ఘోష్ సాయంతో హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. రిచా ఘోష్ వరుసగా బౌండరీలు బాదింది. యూఏఈ బౌలర్లపై దాడి చేసింది. ఈ క్రమంలో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిచా ఘోష్ జట్టు స్కోర్ను 200 దాటిచ్చింది. అయితే చివరి ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ రన్అట్ అయింది. చివరి 5 బంతుల్లో 20 పరుగులు రాబట్టుకుంది. చివరి 5 బంతుల్లో వరుసగా బౌండరీలను బాదింది. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్తోనే అంతర్జాతీయ టీ20లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకుంది రిచా ఘోష్. అనంతరం బ్యాటింగ్ దిగిన యూఏఈ ఉమెన్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ జట్టులో ఈషా రోహిత్ ఓజా 38 పరుగులు చేయగా, కవిష 32 బంతుల్లో 40 పరుగులు చేసింది. మిగతా వాళ్ళందరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు పడగా, రేణుకా ఠాకూర్ సింగ్, తనూజ కన్వర్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్కు తలో వికెట్ పడ్డాయి.